అన్న నమస్తే. మీ పేరన్నా? నా పేరు ఆంజనేయులు. అన్న ఏం చేస్తారు? నేను రియల్ ఎస్టేట్, ఆటో. మరి గతంలో మనం లిక్కర్ స్కామ్‌లు ఎన్నో రకాలుగా లిక్కర్ స్కాములు చూసాము. జోగి రమేష్ కానీ, దానిలో జగన్మోహన్ రెడ్డి గాని, ఏంటి మరి ఎలా చూడొచ్చు లిక్కర్ స్కామ్ గురించి అసలు మీ అభిప్రాయం ఏంటి అసలు? అసలా భారతదేశంలో స్కాములకి పెట్టింది పేరు ఏదన్నా ఉంది అంటే, ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీనే. హ్మ్. అందులో ముఖ్యంగా కొన్ని వేల మంది జీవితాలని నాశనం చేసినటువంటి ఇది మందు స్కాము. హ్మ్. ఆ స్కామ్‌లో ఎంతోమంది మహిళల తాళిబొట్లు తెగి, అంటే యెస్. కల్తీ మద్యం అమ్మి, వాళ్ళు స్వంత లాభం కోసం చీప్ లిక్కర్‌లతో కల్తీ వ్యాపారం చేసి, డబ్బు సంపాదించడం వేరు, ప్రాణాలు తీయడం వేరు. అసలా ప్రభుత్వం ఈ కల్తీ చేశారు, మద్యం అమ్మారని చెప్పి కేసులు పెడుతున్నారు గానీ, హ్మ్. అసలు వీళ్ళ మీద పెట్టాల్సింది హత్య కేసులు పెట్టాలి. ఎందుకంటే కొన్ని వేల మంది మహిళల తాళిబొట్లు తెగిపోయినాయి. హ్మ్. ఈరోజు చూడండి, చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆ మందుకు బానిస అయిపోయిన వాళ్ళు చాలా నరాల వీక్‌నెస్ తోటి చాలామందున్నారు హాస్పిటల్‌లో. హ్మ్. వాళ్ళ పాపం వీళ్ళని ఊరికే వదలదనమాట. ఈరోజు చూస్తా ఉన్నారు మీరు, ప్రతి ఒక్కళ్ళు కూడా జైలు పాలవుతున్నారు. హ్మ్. రీసెంట్‌గా నిన్న కారుమూరి నాగేశ్వరరావు గారు కూడా హ్మ్. ఆ స్కామ్‌లో ఉన్నారని చెప్పి బయటకొచ్చింది. హ్మ్. వాళ్ళు ఎంత దొంగలంటే, వాళ్ళు చేసిన అవినీతిని బయట పెట్టకుండా ఉండడానికి అధికారులు కూడా లంచాలిచ్చే స్థాయికెళ్ళిపోయారంటే, హ్మ్. వాళ్ళు వ్యవస్థల్ని ఏ విధంగా మేనేజ్ చేశారో గత 5 సంవత్సరాల్లో ప్రజలందరికీ అర్థమైంది. హ్మ్. ఇప్పుడు సాక్ష్యాలతో సహా ప్రజలకి కనబడుతున్నాయన్నమాట. హ్మ్. అంటే మనం ఏదైతే చూసుకుంటే మీరన్నట్లుగా కారుమూరి నాగేశ్వరరావు, అతని కొడుకు సునీల్ మీద కూడా కేసు నమోదైన తరుణంలో, వాళ్ళు సిట్టు ఏదైతే విచారణ చేశారో వాళ్ళందరికీ డబ్బులిచ్చి మ్యానిపులేట్ చేయటం, లేదా గతంలో మనం చూసుకున్నట్లయితే ఏదైతే కంపెనీస్ ఉన్నాయో వాళ్ళ అకౌంట్ నుంచి కూడా వీళ్ళ బంధువుల అకౌంట్ నుంచి డబ్బులు యాడ్ అయినాయి అని చెప్పి విచారణలో తేలటం. ఏంటి ఎలా చూడొచ్చంటారు? అదేనండి, 3,500,00,00,000 బినామీ అకౌంట్స్‌లోకి వాళ్ళ ద్వారా ట్రాన్స్‌ఫర్ అయినాయి అని చెప్పి సిట్టు నిర్ధారించింది. ఈ విషయాలు బయట పెట్టొద్దని చెప్పి సిట్‌నే కొందామని చూశారు. హ్మ్. వీళ్ళు గత 5 సంవత్సరాల్లో ఇలాగ ఎన్నో చేశారు. హ్మ్. ఎన్నో చేసి వ్యవస్థలను మేనేజ్ చేసి, బెదిరించి, భయపెట్టి కూడా చేసిన రోజులున్నాయి. లొంగని వాళ్ళని భయపెట్టి అలా చేశారనమాట. హ్మ్. అసలా ఇది సమూలంగా ఇది ఏం చేయాలంటే, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలంటే అండి, ఇలా కాదు అసల. దీనికి ప్రత్యేకంగా ఏసి, ఇప్పుడు స్పెషల్ కోర్టులు పెడతా ఉంటారు చూడండి, అలా పెట్టేసి ఎమ్మటే శిక్షలేసేయాలి. హ్మ్. ఏస్తేనే ఇదయిద్ది. ఇది నిదానంగా ఒక్కొక్కడిని నత్తనడక నడుస్తా ఉంటే, ఇది 5 సంవత్సరాలు కాదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఇలా సిట్టు విచారణలు ఏస్తా ఉంటే, ఒక 50 సంవత్సరాలైనా సరే వాళ్ళ మీద హ్మ్. వస్తానే ఉంటాయనమాట. ఏదో అవినీతి ఆరోపణలు వస్తా ఉంటాయి. అంత చేశారనమాట. ఈ 5 సంవత్సరాల్లో అసలు ఆంధ్రప్రదేశ్‌ని అధపాతాళానికి తొక్కేశారు. హ్మ్. అంటే మనం చూసుకున్నట్లయితే అన్న ఇప్పుడు లిక్కర్ స్కాము, లేదా లడ్డూ స్కాము, లేదా ఆడుకుందాం ఆంధ్ర పేరుతో మొత్తం అన్నీ కూడా అన్ని వేళ్ళు జగన్మోహన్ రెడ్డి వెంకయ్య చూపిస్తుంటే, అసలు నేను ఎలాంటి స్కామ్స్ చేయలేదు. అసలు నాకు ఏమి అసలు దోచుకుంటమే రాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం ఏంటి ఎంత ఎంతో ఎలా చూడొచ్చంటారు? అసలా అవినీతికి ఆద్యుడే ఆయన. ఇప్పుడు దొంగని దొంగ దొంగ అంటే, నేను దొంగ కాదు, గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు, ఆయన నేనసలు నాకేమి సంబంధం లేదంటాడు. కాకపోతే కింద నుంచి నరుక్కుంటా ఎళ్తే పైన దొరుకుతాయి. కానీ చేయాల్సింది అది కాదు. స్టార్టింగు యోగి ఆదిత్యనాథ్ ఉన్నాడండి యెస్. హ్మ్. యూపీలో. హ్మ్. అతను కింద నుంచి రాడు, పైన పైనుంచొస్తాడు. అవును. అసలు స్టార్టింగే ఏసేశారనుకోండి, ఈయన లోపల ఏసేశారనుకోండి, హ్మ్. మిగతా వాళ్ళందరూ వచ్చేస్తారు. కానీ ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఈ కింద నుంచి ఎళ్తుంది. కింద నుంచి మూలాలన్నీ ఎతుక్కొని ఎళ్ళేసరికి పైన దొరికిద్ది. అలా కాదు, స్టార్టింగ్ వాడు దొరికాడన్నప్పుడు ఏసేయాలి లోపల. ఆ! ఏసేస్తేనే మొత్తం మిగతా వాళ్ళందరూ సరెండర్ అవుతారు. హ్మ్. నువ్వు కింద నుంచి చెట్టు నరుక్కుంటా ఎళ్తే మొదలు నరికేసావనుకోండి, హ్మ్. అప్పుడు అందరూ లైన్‌లోకొస్తారు. ప్రజలకి ఆ డబ్బు రికవరీ చేయాలి. ఈళ్ళకు ఏం చేయాలంటే ప్రభుత్వం గూడా, ఇదిగో ఇన్ని కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి రోజు డిస్‌ప్లే పెట్టాలి. వార్తల్లో ఏస్తా ఉంటారు కదా, హెడ్‌లైన్స్. హ్మ్. ఇగో ఈ పలానా వ్యక్తి ఇన్ని కోట్లు నాశాడు, ఇంత కోట్లు రికవరీ చేశాం. రికవరీ కూడా ఎమ్మటే అయిపోవాలి స్పాట్‌లో. ప్రత్యేకంగా ఒక జడ్జిని నియమించి దీనికోసం ప్రత్యేకంగా ఒక ఐఏఎస్ బృందాన్ని ఒకటి ఏర్పాటు చేస్తే గాని ఈ అవినీతి కేసులన్నీ, అలా చేసినా కూడా ఈళ్ళు చేసిన అవినీతులన్నీ బయటపడతానికి 10 సంవత్సరాలు టైం పట్టిద్ది. హ్మ్. అంటే మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే లిక్కర్ స్కామే పెద్ద కేసు అనుకోవచ్చనా? అలాగేంటి? ఇంకా చాలా కేసులున్నాయండి. హ్మ్. ఒక లిక్కర్ స్కామే కాదు, దాని తాత కేసులున్నాయి. హ్మ్. విద్యుత్తులో గూడా ట్రాన్స్‌ఫార్మర్ కొనుగోళ్ళు, హ్మ్. ఇలాగ ఎన్నో ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ప్రభుత్వం ఒక్కొక్క దాని మీద జరుగుతుంది గానీ, హ్మ్. అలాగని ఇంకా చాలా కేసులున్నాయి. పెద్ద పెద్ద కేసులే ఉన్నాయి. హ్మ్. చాలా ఉన్నాయి. ఇక ఏం చెప్తాం, అది అంతర్జాతీయ కేసులు గూడా ఉన్నాయి వీళ్ళ మీద. ఆ! అది. అంటే ఎందుకనన్నా మరి ఇలాంటి వాళ్ళని మనం గెలిపించుకున్నది? అంటే మీరన్నట్లుగా చాలా కేసులున్నాయి వాళ్ళ మీద, అంతర్జాతీయ కేసులు కూడా ఉన్నాయని చెప్పి మీరే అంటా ఉన్నారు.
మరి గతంలో మరి వాళ్ళకే 150 సీట్లకి గెలిపించాం కదా మరి మనం. అంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఒక మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఒక జాలి హృదయులు. వాళ్ళ నాన్న చనిపోయిన పరిస్థితుల్ని ఆ రోజు బేరేజ్ వేసుకొని సరే ఏదో చేస్తాడు అని చెప్పి ఒక ఉద్దేశంతో ఆయనకు అవకాశం ఇచ్చారు. 151 సీట్లు గెలిపించిన ప్రజలే 11 సీట్లకు దింపేశారు అంటే ఆయన ఏ విధంగా పరిపాలించాడనేది ప్రజలు అర్థం చేసుకున్నారు కదా. కాకపోతే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు సెంటిమెంట్గా ఫీల్ అవుతారు కాబట్టి ఆ రోజు ఉన్న పరిస్థితుల ప్రకారం అతనికి అవకాశం ఇచ్చారు. ఇంకా జీవితంలో అతనికి అవకాశం ఇవ్వరు. ఎందుకంటే ఒకసారి ప్రజలు నమ్మిన తర్వాత ప్రాణాలైనా ఇస్తారు, కానీ ఒకసారి దేశించిన తర్వాత మట్టానికి తొక్కేస్తారు. అన్న మరి ఈ రోజున అంబటి రాంబాబు ఒక కాపు, మరి మిగతా నాయకులంతా మాట్లాడుతున్నారు కాపు నాయకుని అరెస్ట్ చేశారు, పెద్ద పులి సింహం పెద్ద పులి అని చెప్పి ఒక ఎలివేషన్ కూడా ఇస్తా ఉన్నారు. మరి ఏంటన్నా ఇంకా కాపు నాయకుని అరెస్ట్ చేశారు కాబట్టి ఇంకా మామూలు గుణత కూటమి ప్రభుత్వం రోజు ప్రశ్నల వర్షం అని చెప్పి ప్రతి నాయకుడు మాట్లాడుతున్నాడు. ఏంటి ఎలా చూడొచ్చు అంటారు? సింహాలు పులులు ఎక్కడ ఉంటాయండి? ఉంటే అడవిలో ఉండాలి లేదా బోన్లో ఉండాలి. బోన్లోకి వెళ్ళొచ్చాడు. ఇప్పుడు వాళ్ళు ఈరోజు ఎలా ఉందంటే కూటమి ప్రభుత్వం మీద అభాండాలు ఎందుకు వేస్తున్నారంటే ఒక బలమైన సామాజిక వర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం. కాపు సామాజిక వర్గం మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో ఎంత మోసం చేశాడనేది కాపులందరూ అర్థం చేసుకొని ఈరోజు పవన్ కళ్యాణ్ ద్వారా కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి అఖండ మెజార్టీతో గెలిపించాడు. వీళ్ళు అంతకుముందు అంబటి రాంబాబు గారు కాపులకు చేసింది అయితే ఏమీ లేదు. వీళ్ళు కాపుల్లో చీలిక తీసుకురావాలి అని చెప్పి అంబటి రాంబాబుని ముందు పెట్టి ఒక కాపు నాయకుడిగా ముందు పెట్టాడు. ఏ రెడ్డికైనా సరే ఈ అవినీతిలో ఒక రెడ్డి కుల సంఘం అతను బయటకు వచ్చాడా? అతను ఏ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన అతను విమర్శిస్తున్నాడు నాకు చెప్పండి. ఎందుకంటే నేను ఒక కాపుగా అడుగుతున్నాను. ఒక కాపుల్నే తీసుకొచ్చి ఎదరబెట్టి మీడియా ముందు పెట్టి అందరినీ తిట్టిస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఎంతమంది వచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు, ఎంతమంది మీద రెగ్యులేషన్ పెడుతున్నారు, డిబేట్కి రమ్మనండి చూద్దాం. మరి ఈ రోజున కాపు నాయకుడు అంబటి రాంబాబు అంత గొప్ప వ్యక్తిని అరెస్ట్ చేశారు అని చెప్పి కొడవని మాట్లాడటం, లేదా జగన్మోహన్ రెడ్డి గారి పేరు రెడ్ బుక్లో రాసుకుంటే నువ్వే రిస్క్లో పడతావు, లేదా జగన్మోహన్ రెడ్డి నీ పేరు రాసుకుంటే నువ్వే రిస్క్లో పడతావు అని చెప్పి కొడాలని మాట్లాడటం ఏంటి ఎలా చూడొచ్చు అంటారు? కొడాలి నాని గారికి ఇంకా రాజకీయ భవిష్యత్తు లేదు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ మునిగిపోయిన వాడు ఇంకా పైకి తేలే అవకాశం లేనప్పుడు ఆయన ఉన్న స్టాండ్లోనే మాట్లాడాలి. కాబట్టి ఆయన ఏదైనా మాట్లాడతాడు. ఆయన్నే మాట్లాడిన మాటలు ఈరోజు ఎవరు సీరియస్గా తీసుకునే పరిస్థితిలో లేదు. ఎందుకంటే ఆయన నియోజకవర్గం ప్రజలే ఆయన్ని వ్యతిరేకించారు. ఏకచక్రాధిపత్యం వహించాడు ఒకప్పుడు. ఇప్పుడు ఏమైంది? అతని భాష, ప్రవర్తన, పద్ధతుల వల్లే అతను ఆ స్థాయికి దిగజారిపోయాడు. అది ఆయన అర్థం చేసుకోవట్లేదు. అర్థం చేసుకుంటే ఏమన్నా కొంచెం రోడ్డు మీద వెళ్ళేవాడు కనీసం అన్న నమస్తే అన్న అని అంటారు. కానీ ఈసారి అలా కూడా అయ్యే పరిస్థితిలో కూడా లేదు. అది జరుగుతున్నా సరే వైసీపీ నాయకులు ఇంకా మేము అధికారంలోకి వచ్చేది మేమే, ఇంకా మామూలుగా ఉండదు, వచ్చాక ఎవరిని వదిలిపెట్టాం, మా మీద ఏదైతే కష్టాధింపు చర్యలు చేపట్టారో మేము కూడా అంతకు మించి మేము చేపడతాం, రప్ప పీకలకు వస్తాం, చంపేస్తాం, పొడి చేస్తాం, ఎక్కడికి వెళ్ళినా మేమే కనిపిస్తాం అంటున్నారు కదా అన్న. మరి ఇప్పుడు క్యాడర్ అంతా నిరుత్సాహంలో ఉన్నారు. వాళ్ళని ఏదో ఉత్సాహపరిచి 10 మంది వాళ్ళ వెనకాల రావాలంటే 4 మాటలు చెప్పాలి. రప్ప కోసేస్తామన్నారు కాబట్టేగా వాళ్ళు 11కు పడిపోయారు. ఇంకా వాళ్ళు ప్రజలకి ఇప్పుడు ఒకటండి, ఇవన్నీ పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసలు రాష్ట్రంలో ప్రజలకి చాలా ఇబ్బందుల మీద పోరాడితే ప్రజలు ఏమైనా యాక్సెప్ట్ చేస్తారు. అంతేగాని నేను ఒక బుక్ పెడతాను, నేను రప్ప కోసేస్తామంటే ఇవాళ ఆ రాజకీయాలు ఎప్పుడూ అయిపోయినాయి. ఇలా ఆ రాజకీయాలకి స్వస్తి పలికిపోయారు. ఇవాళ నువ్వు ప్రజలకు ఏం చేస్తావు చెప్తే నిన్ను ఆదరిస్తారు తప్పితే నువ్వు ఇలా చేస్తావంటే ఈసారి ఆ 11 కూడా రావు, నువ్వు ఒక్కడవే మిగులుతావు.